పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీరు ఒక్కరేనా? నేను మా సిస్టర్ అండి. మా సిస్టర్ కూడా పద్మావతి యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసింది. ఓకే. తను జాబ్ చేస్తుంది. ఓకే. సో మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్న చిన్న బిజినెస్ అంతే. ఓకే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ఏంటంటే నేను ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు కూడా తిట్టలేదు. అరే నా లైఫ్లో నేను రిస్కులు తీసుకోలేదు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోలేదు. సో నువ్వు తీసుకుంటా అంటున్నావు రిస్క్, ఇప్పుడు నీ వెనకాల సపోర్ట్ నేనున్నా. మా నాన్న చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. సో అందుకు మా నాన్న ఏంటంటే ఏదో ఒక పని చేసుకొని వచ్చిన శాలరీతో ఇల్లు గడవాలి ఇంతే అని చెప్పి రిస్కులు తీసుకోలేదు ఎప్పుడు లైఫ్లో. సో ఇప్పుడు అన్నాడు, నీ వెనకాల నేనున్నా, తీసుకో రిస్క్, నువ్వు సక్సెస్ అయితే నాకు హ్యాపీ, లేదనుకో హ్యాపీగా ఊరికి వచ్చేసి బిజినెస్ చేసుకో, జాబ్ కూడా నేను ప్రెజర్ చేయను నీకు, ఊర్లోనే ఉండు నాతో పాటు అన్నాడు. అప్పుడు ఇంకా 1 year టైం ఇచ్చారు. ఆ 1 yearలో వచ్చి ఫండ్ బకెట్ స్టార్ట్ చేయడం, అంటే వాళ్ళు ఇచ్చిన 3 monthsలోనే ఫండ్ బకెట్ స్టార్ట్ చేయడము. అసలు మీరు రావాలి అనుకున్న వెంటనే ఇండస్ట్రీ మీకు ఎలా వెల్కమింగ్ చెప్పింది అసలు? అంటే నేను తర్వాత కూడా చాలా ప్లాన్స్ చేసుకున్నాను. ఏంటంటే ఒక యాక్టర్గా, నేను యాక్చువల్ డైరెక్టర్ అవ్వాలని వచ్చా. సో డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. పూరి గారు, వి వినాయక్ గారు, రాజమౌళి గారు వీళ్ళందరినీ చూసి అప్పటికే కొన్ని ఏదో నాకు వచ్చిన స్టోరీస్ అవి ఇవి రాసుకోవడము, టైటిల్స్ అట్లా ఉండేది. అప్పుడు సరే ఇంట్లో వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, దీన్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అనుకొని. అప్పుడు ఏంటంటే నేను అనుకున్నా అంటే ఫస్ట్ మంత్లీ శాలరీ రావాలి, మంత్లీ శాలరీ వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి. అప్పుడు ఏంటంటే నేను అనుకుంది ఎడిటింగ్ కానీ ఈ యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్ వెళ్ళాలంటే కెమెరా నాలెడ్జ్ కానీ ఎడిటింగ్ కానీ రావాలి. అప్పుడు సరే అని ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి రకరకాలు ట్రై చేసి, అప్పుడు కూడా కొంచెం అంటే నేను అనుకున్న ఇన్స్టిట్యూట్లో నేను ముంబైలో చేద్దామని ప్లాన్. నాకు ముంబై బాలాజీ టెలిఫిలిమ్స్లో అంతా మాట్లాడేసా. వాళ్ళు 1,80,000 కావాలి, 3 months కోర్స్ నేర్పిస్తాము, 6 months ఇంటర్న్షిప్ ఇస్తాము, తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్లోనే ఎడిటర్గా పెట్టుకుంటాం మిమ్మల్ని, సో మీరు మూవీస్కి వేసుకో అంటే పెద్ద మంచి ఆఫర్ ఇచ్చారు. 1,80,000 డబ్బులు లేవు. అప్పుడు అటు ఇటు అయ్యి నాకు ఒక 1 lakh సెట్ అయింది అంతే. సో ఈ 1 lakhలో ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఎడిటింగ్ చేద్దామంటే నాకు తెలిసిన కొంతమంది, వద్దురా ఎడిటర్లకు డబ్బులు ఇవ్వరు కరెక్ట్గా, వేస్ట్, జీతాలు రావు, నువ్వు వేరే అంటే చిన్నప్పటి నుంచి విఎఫ్ఎక్స్ ఉన్నింది కదా అని చెప్పి విఎఫ్ఎక్స్లో జాయిన్ అయ్యి అక్కడ వారంలో 3 రోజులు క్లాసెస్ ఉండేవి, 4 days ఖాళీగా ఉండేవాళ్ళం. అప్పుడు నాకు తెలిసిన అప్పుడు ఫేస్బుక్ మొత్తం అంతా 2015 ఇదంతా. ఫేస్బుక్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోస్టులు పెడితే కింద రిప్లైలు ఇవ్వడం అట్లా ఉండేవాడిని. అట్లా మా ఫండ్ బకెట్ డైరెక్టర్ ఎప్పుడు రైటర్స్ కావాలి అని పోస్టులు పెట్టేవాడు. సో ఆయనతో మాట్లాడి అడ్రస్ కనుక్కొని మా తెలుగుని శ్రీనగర్ కాలనీకి తెలుగునికి వచ్చి అతని దగ్గరికి వెళ్ళి నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించి 2 షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ చెప్పాను. చెప్తే అతనికి బాగుందిరా, నువ్వు చెప్పేటప్పుడు నీకు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు, మంచి యాక్టర్ అవుతావు అన్నాడు. ఏమన్నా నాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ ఒక 2 months తర్వాత పిలిచి ఫండ్ బకెట్ ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇచ్చి దీన్ని మనం వీడియోస్ చేద్దాము 2 minutes అన్నాడు. ఎందుకు అంటే పైలట్ షూట్ ఇది, ఒక 20 episodes పైలట్ షూట్ దిగమన్నారు, ఇది బాగుంటే కంటిన్యూ చేస్తారంట అని. సరే ఓకే అనుకోగానే డబ్బులు లేవు, పైలట్ షూట్, మీరే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం అప్పుడు. నేను, త్రిశూల్ అనే అబ్బాయి, హర్ష అనే అబ్బాయి, ఒక అబ్బాయి కడప, ఒక అబ్బాయి నేను ప్రొద్దుటూరు, ఇంకొక అబ్బాయి కర్నూలు, మొత్తం అంతా రాయలసీమ. సో మా ముగ్గురిని పెట్టి మీరే యాక్ట్ చేయాలి అన్నాడు. ఎందుకన్నా అంటే డైరెక్టర్లు మీరే యాక్టర్స్ మీరే చేయాలి అన్నాడు. అదెందుకన్నా అంటే డబ్బులు లేదురా, పైలట్ షూట్ ఇది, యాక్టర్లు పిలిస్తే డబ్బులు ఇవ్వాలి, ఆల్రెడీ అమ్మాయిలంతా యాక్టర్లు ఉన్నారు, మనకు బడ్జెట్ ఎక్కువ ఇవ్వదు, మీరే చేయండి. సరే అని చెప్పి, నో చెప్తే ఎక్కడ ఒప్పుకోవడం అని చెప్పి, నో చెప్తే ఇది కూడా పోద్ది మొత్తానికి అని చెప్పి సరే అన్న అని చెప్పి చేసేసాం. ఇష్టం లేకపోయినా యాక్టింగ్ ఫీల్డ్ ఆయన నేర్పించి చేసినాడు. అది ఒక 15th episode రాగానే మా ఛానల్ ఎండి గారు రవిశంకర్ గారు చూసి చాలా బాగుంది, వీడు మంచి కమెడియన్ అవుతాడు, మంచి లైఫ్ ఉంది వీడికి, ఈయన పెట్టండి అన్నారు. నేను అప్పటికి నాకు ప్రైమ్ ఫోకస్లో జాబ్ వచ్చేసింది విఎఫ్ఎక్స్కి. లేదన్నా నాకు ఇట్లా జాబ్ వచ్చేసింది, నా మొత్తం టార్గెట్ వేరుంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే వస్తాను నీ దగ్గరికి అప్పుడప్పుడు, యాక్టర్ అంటే కష్టం అన్నా అంటే, నాకు అప్పులు ఉన్నాయన్న, చాలా అప్పులు, నేను అప్పులు కట్టుకోవాలి ఫస్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే, సరే అదే శాలరీ నేను ఇక్కడ ఇప్పిస్తా వచ్చేసి అన్నాడు. అక్కడ 25 రోజులు పని చేయాలి, ఇక్కడ 4 రోజులు పని చేయాలి, సేమ్ శాలరీ, అమ్మ ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అట్లా యాక్టర్ కంటిన్యూ అయిపోయినా. తర్వాత మా తెలుగు వాళ్ళే సూపర్ డూపర్ హిట్ సిరీస్ అది. తర్వాత మా తెలుగులో రమాదేవి గారు, పుష్ప భాస్కర్ గారిని కాస్టింగ్ డైరెక్టర్, ఆవిడని పరిచయం చేయడము, ఆవిడ నా ప్రొఫైల్ తీసుకెళ్లి తేజ గారికి వాళ్ళందరికి చూపించి, డైరెక్టర్ తేజ గారు, ఆవిడ ఒక 4 సినిమాలు ఇప్పించి ఎలా మాట్లాడాలి ఏంటి పుష్ప భాస్కర్ గారు మొత్తం నేర్పించి. అసలు ఫస్ట్ వెళ్ళటమే డైరెక్టర్ తేజ గారు, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయన దగ్గరికి ఇట్లా ఫోన్ చేసి పుష్ప భాస్కర్ గారు, అరే నువ్వు
తేజ గారిని ప్రొఫైల్ చూశారు, నెక్స్ట్ ఒక మూవీ జరుగుతుంది, నువ్వు వెళ్ళి రేపు కలువు అన్నారు. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ఆడిషన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని, యాక్టర్ గా వెళ్ళాలి అని అంటే నా వీడియో చూశారు అన్నారు. సో వీడియో చూసారంటే ఆబ్వియస్లీ యాక్టర్ కదా, కదా అసలు డైరెక్టర్ అవ్వాలని కదా. అదే ఫస్ట్ ఆయన పిలిచింది మనం కంప్లీట్ చేయాలి కదా. సో వెళ్ళగానే సార్ హాయ్ సార్ అంటే చెయ్యి అన్నాడు. సార్ నేను ఇట్లా పుష్ప భాస్కర్ చెయ్యి అన్నాడు, నా పేరు చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి చేసే ఆడిషన్ చేయగానే వచ్చి కూర్చో అన్నాడు. కూర్చోనగానే ఏంటి ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన కథ అంతా చెప్పిన మొత్తం చెప్పి, మరి ఏంటి ఏమనుకుంటున్నావు అంటే, లేదు సార్ మీ దగ్గర నేను అప్రెంటిస్గా వస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ మీరంటే, అప్రెంటిస్గా వస్తాను, స్క్రిప్ట్ వర్క్లో కూడా నా వంతు ఏదైనా సాయం చేస్తాను సార్ నేను, టైపింగ్ గీపింగ్ అదంతా అన్న. అంటే లేదు నువ్వు మంచి యాక్టర్ అవుతావు, డైరెక్షన్ పక్కన పెట్టేసేయి, ఒక 3 ఏళ్ల పాటు వచ్చిన ప్రతి ఛాన్స్ చేసుకుంటూ వెళ్ళిపో, మంచి స్టేజ్లో ఉంటావు అన్నాడు. ఓకే అని చెప్పి ఆయన ఇంకా నా సినిమా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే వద్దు, నేను యాక్టర్గా తీసుకుంటా అని. ఓకే సార్ అని చెప్పి అట్లా కంటిన్యూ. మీరు చేసిన ఫస్ట్ మూవీ? ఫస్ట్ నేను యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, అది రిలీజ్ కాలేదు, అవ్వదు కూడా, ఇప్పటికి కూడా అవ్వదు. తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ మూవీ సెవంతకు మణి. ఫస్ట్ అది రిలీజ్ అయిందా దీనికన్నా ముందు? ఓకే ఓకే ఓకే. అది షూట్ లో ఉండగానే సెవంతకు మణి రిలీజ్ అయింది. ఫస్ట్ స్క్రీన్ మీద సెవంతకు మణి శ్రీరాములు థియేటర్లోకి వెళ్ళి, ఏ థియేటర్ లో నేను 10 రూపాయల టికెట్లలో కూర్చొని సినిమా చూసేవాడిని, అదే థియేటర్ లో నన్ను చూడగానే గుండె కొంచెం అమ్మ అనిపించింది. ఓకే. మీరు ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అంటే, మీ పైన మీకు ఒక నమ్మకం వస్తుంది కదా, ఇంతమంది చెప్పారు మనం యాక్టర్గానే కంటిన్యూ అవుదాం, మనకేంటంటే దీనిలోనే నిజంగా ఫ్యూచర్ ఉందేమో అని మీకు నిజంగా ఎప్పుడు అనిపించింది? ఏ క్యారెక్టర్ మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? క్యారెక్టర్ని కాదు, నాకు యాక్టింగ్ మొత్తం నేర్పించింది మా ఫన్ బకెట్ డైరెక్టరే. అక్కడే నేర్చేసుకున్నారు నాకు ఫన్ బకెట్లో మొత్తం, యూట్యూబ్లో నాకు మొత్తం. ఇంకా ఇప్పుడు ఒక జాబ్ కొట్టాలంటే ముందు ఒక 4 years కోర్స్ ఉంటుంది కదా, అట్లా మూవీస్కి వెళ్ళడానికి ముందే నేను 1 year అంతా యూట్యూబ్ లో యాక్టింగ్ కోర్స్ అయిపోయింది, మొత్తం సాన పట్టేసాడు. సో నాకు ఎక్కడికి వెళ్ళినా పెద్ద కష్టంగా ఏమనిపించలేదు. నాకు హ్యాపీ అనిపించింది. నేనే రాజు నేనే, అది కృష్ణార్జున యుద్ధం నానిగారిది. ఫస్ట్ రోజు నేను ఫస్ట్ సీన్ చేయగానే అందరూ, అప్పటి వరకు నాకు తెలియదు అంత మంచి క్యారెక్టర్ అని, ఫస్ట్ సీన్ చేయగానే అద్దరిపోద్ది నీ క్యారెక్టర్ దీంట్లో మామూలుగా ఉండదు అని. ఒక 4 రోజులు షూట్ చేసిన తర్వాత ఒక రోజు నైట్ ఆ కిటికీలో తల ఇరక్కపోయే సీన్ చేశారు. అది చేసేటప్పుడు చేస్తున్నాము, నవ్వుతున్నారు అందరు. నాని అన్న నవ్వుతున్నాడు, నేనేమో యాక్టింగ్ చేస్తాను, నవ్వి నాని అన్న కళ్ళలో నీళ్ళు వచ్చేసి తుడుచుకొని, అరే ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇద్దాం ఇది అన్నాడు. బ్రేక్ ఇద్దాం అన్న తర్వాత నాని అన్న గాంధీ అన్నను పిలిచి, ఈడు ఎక్కడ దొరికాడు ఈడు, లేదన్నా ఇట్లా యూట్యూబ్ లో చూసా బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ పిలిచా, అమ్మ ఎర్రగద్దిస్తాడు ఈడు, నేను నవ్వలేక చచ్చిపోతున్నా అని చెప్పినప్పుడు పక్క నుంచి నేను విన్నా. ఓకే అమ్మయ్యా పర్లేదు, నాని అన్న న్యాచురల్ స్టార్ నాని అన్న నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు, ఓకే చాలు అనుకున్నా. మీకు ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఈ పలానా డైరెక్టర్తో కలిసి వర్క్ చేయాలి, లేదంటే పలానా హీరోతో కలిసి వర్క్ చేయాలి, అలా ఆ డ్రీమ్ ఏమన్నా ఫుల్ఫిల్ అయిందా? నాకు మేర్లపాక గాంధీ అన్నతో కలిసి చేయాలని ఉంది, చేసేసా. అనురావుపూడి అన్నతో చేయాలని ఉంది, చేసేసా. తర్వాత పూరి గారితో చేయాలని ఉంది, ఆయనతో చేయలేదు కానీ వాళ్ళ అబ్బాయి సినిమాలో ఆకాష్ పూరితో రొమాంటిక్ అనే మూవీలో చేసా. ఇంకా తర్వాత వివి నాయక్ గారితో చేయాలని ఉంది, బట్ కుదరలేదు, ఆయన ఇప్పుడు చేయట్లేదు. బోయపాటి గారితో చేయాలని ఉంది, వచ్చి మిస్ అయింది నాకు, అఖండాలో వచ్చి మిస్ అయింది క్యారెక్టర్. అది వచ్చింది అఖండాలో గుడి దగ్గర పేకాట ఆడుతూ ఉంటారు కదా, సో దానికని పిలిచాను. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా వాళ్ళ టీంని, ఏమన్నా ఉంటే చెప్పండి అన్న హీరో ఫ్రెండ్స్ అంటే చెప్పా. అరే మా సార్ తీసే సినిమాలో హీరో ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెన్స్ ఉండదురా, అసలు ఆయన ఆలోచించరు అలాగా, నీకు ఏదన్నా ఉంటే చెప్దాం అన్నారు, అలా మిస్ అయింది. సో ఇప్పటికి ఏం లేదండి, ఇప్పటికి అందరితో వర్క్ చేయాలని, మ్యాక్సిమం అందరినీ కవర్ చేసేయాలి అనేది. మెయిన్ పుష్ప మూవీలో కేశవ రోల్ మిస్ అయింది అని చెప్పేసి నేను విన్నాను. అవును, నిజమేనండి? నిజమే. అది ఎలా అసలు? ఏం లేదు, ఫస్ట్ వాళ్ళు అనుకున్న తర్వాత ఫస్ట్ నన్ను పిలిచారు కేశవ క్యారెక్టర్కి, సుకుమార్ గారు మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇంకా ఆప్షన్స్కి వెళ్ళారు వాళ్ళు, నాతో పాటు చాలా మంది, సుహాసు, అభయ్, చాలా మందికి ఆప్షన్స్కి వెళ్ళారు. మా అందరితో ఆడిషన్ తీసుకున్నారు. సుహాస్ని కూడా అనుకున్నారు? మేము అందరం ఆడిషన్ ఇచ్చినాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ రెండోసారి ఇచ్చినాము, అట్లా చాలాసార్లు ఆడిషన్లు ఇవ్వడం అంతా జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఏంటంటే, సుహాస్ అప్పటికే హీరోగా చేస్తున్నాడని తెలిసి, వద్దు మనం 3 ఏళ్ళు బ్లాక్ చేసి ఇబ్బంది అయిపోతాడు అని చెప్పడం. నేను అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చిన, వీడికి ఇప్పుడిప్పుడే ఛాన్సులు పెరుగుతున్నాయి, కొంచెం సంపాదించుకుంటాడు, మనం 3 సంవత్సరాలు ఒకటే మూవీలో పెడితే మనం ఏమన్నా వీడికి నష్టం చేసిన వాడు అవుతామేమో
అని చెప్పి ఆయన చాలా ఆలోచించుకొని ఇలా పాజిటివ్ కూడా ఆలోచిస్తారా? ఆ, అదే కదా పాజిటివ్ గా పోతే ఆలోచించి కూడా పోయింది. పోతే చాలు. 3 ఏళ్ళు పోతే పోయింది, కనీసం ఆయనతో పని చేసిన ఆనందం అని ఉంటది కదా. అంతే కదా, అది పాన్ ఇండియా మూవీ. ఆయన అట్లా పిలవలేదు ఎవరిని, లాస్ట్ ఎవరొద్దు అని చెప్పి జగదీష్ అనే అబ్బాయి అప్పుడు కొత్త అనమాట, ఇంకా బిజీ అవ్వలేదు. సో 3 years కావాలన్నాడు, ఓకే సార్ చేస్తానన్నాడు. సో అతను తీసేసుకున్నారు. మీకు ఎప్పుడు ఏం అనిపించలేదా, లైక్ అంటే ఒక మంచి అంటే నాకు చాలా రిలీజ్ అయ్యాక? రిలీజ్ అయ్యాక కాదు, ఇదే కాదు, నాకు చాలా క్యారెక్టర్లు డైరెక్టర్లు అనుకోవడము, ఓకే, ఆఫీస్కి పిలిచి నా క్యారెక్టర్ చెప్పగానే నేను దాన్ని బాగా డెవలప్ చేసి అన్న ఇలా చేద్దాం అని చెప్పేసి చాలా డెవలప్ చేసేసి వాళ్ళకు మ్యానరిజం పెట్టేసి ఆ డిస్కషన్లో ఆ క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి అంతా చేసిన తర్వాత ఈ డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్కి ఇదో ఈ క్యారెక్టర్ బాగా డెవలప్ అయింది చూడండి అంటే, ఇంత బాగుంది కదా ప్యాడింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి సత్య అన్నని పెట్టడమో లేదా వెనల్ కిషోర్ అన్నని పెట్టడమో ఇలా జరిగినాయి చాలా వరకు. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్సే అదంతా ఓకే అని. ఫస్ట్ లో ఒక ట్రెండ్ బాధేస్తుంది, ఇంకా తర్వాత అలవాటు అయిపోయాడు. తర్వాత అలవాటు అయిపోద్ది. ఓకే, ఎలా తీసుకుంటారు అసలు అంత పాజిటివ్ గా? అంటే పాజిటివ్ ఒకటండి. ఇప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్కి డైరెక్టర్ మహేష్ విట్టా అనుకున్నాడు, బట్ ఏంటంటే మహేష్ విట్టా కన్నా ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు అంటే మహేష్ విట్టా కన్నా వెన్నెల కిషోర్ అయితే మనకు మార్కెట్ ఉంటుంది అనుకున్నాడు. అంటే వాళ్ళ ఆప్షన్ ఏంటి, వెన్నెల కిషోర్ అన్న తర్వాత నేనే, సత్య తర్వాత నేనే. మొన్న బాబీ బాలకృష్ణ గారి మూవీ ఫోన్ చేశారు, 25 days క్యారెక్టర్ అన్నారు, మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో సత్యాన్ని తీసుకున్నారు ప్యాడింగ్ కాబట్టి, ఎందుకంటే సత్య కొంచెం ఫుల్ ఫామ్లో ఉన్నాడు ప్యాడింగ్ కాబట్టి. నాకేమనిపించింది అంటే ఎవరైతే ఇప్పుడు టాప్లో ఉన్నారో వాళ్ళకన్నా ముందు ఫస్ట్ ఆప్షన్ నేనే. సో మార్కెట్ కోసం అటు వెళ్తున్నారు, మనకు ఒక 2 హిట్లు వచ్చినాయంటే మనం ఆ లెవెల్కి వెళ్తాం, తప్పకుండా. అంతే కదా.